హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, వచ్చే నెల 27న జరిగే ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏప్రిల్ 27 టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈ సంవత్సరం అంటే 25 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో రజతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా టీఆర్ఎస్ ముందుకు వెళ్తున్న సందర్భం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అనేక ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించిన సందర్భం. ఈ స్థలాల పరిశీలన తర్వాత ఎల్కతుర్తి దగ్గర అయితే ఒక సభ పనిని గుర్తించిన సందర్భము. దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, ఇతర నాయకులు అంటే ఎమ్మెల్సీ కోదంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇద్దరికి ఉమ్మడి వరంగల్ జిల్లా అబ్జర్వర్ గా వచ్చిన మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలమన్ లాంటి నాయకుల మధ్య ఈ ప్రకటన కూడా పూర్తయిన సందర్భము. సభ విజయవంతం కోసం అందరూ కృషి చేయాలన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలన్నటువంటి పిలుపును కూడా ఇచ్చిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. 25 ఏళ్ల క్రితం ఉద్యమ ఆకాంక్షగా తెలంగాణ ప్రజల ఆకాంక్షగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ 14 ఏళ్ల పాటు ఉద్యమంలో కొనసాగి ఆ తర్వాత 10 ఏళ్ల పాటు పాలనలో ఇటు అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన క్రమంలో మళ్ళీ గత 14 నెలల కాలంలో జరుగుతున్నటువంటి ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, ప్రజల కోణంలో ఈ సభ జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ సభ ఒక దిక్సూచిగా ఉంటుందని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఎల్కతుర్తి సభా వేదిక ఏదైతే ఉందో ఈ ప్రాంతం ఇటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఎన్ని జిల్లాలకు కనెక్టివిటీగా ఉండే ప్రాంతం. లక్షలాది మంది ప్రజలు కూడా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఏప్రిల్ 20 అంటే ఎండాకాలం కాబట్టి వచ్చేటువంటి ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. లక్షలాది మందితో ఈ సభ అయితే నిర్వహించే పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమారు 2 లక్షల మేర కుర్చీలు ఏర్పాటు చేస్తామని ఇప్పటికీ ప్రకటించిన సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. సభ వేదిక గురించి కూడా మాట్లాడుకోవాల్సినప్పుడు సభ నిర్వహణ కోసం 1054 ఎకరాలను కేవలం ఒక పార్కింగ్ స్థలమే ఏర్పాటు చేసిన పరిస్థితి. 154 ఎకరాలకు పైబడి సభా వేదికను ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. ఈ 154 ఎకరాలను ఇంకా మరింత పెంచి సభ వేదికను ఇంకా పెంచే అవకాశమే కనిపిస్తా ఉంది. పూర్తిగా సభ నిర్వహణ కోసం గత 3-4 రోజుల నుంచి పూర్తిగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా కసరత్తు చేసి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఇప్పటికే ఎన్ఓసి కూడా తీసుకున్న పరిస్థితి, నో అబ్జెక్షన్ తీసుకున్న పరిస్థితుల్లో ఆ స్థలం ఇచ్చినటువంటి రైతులకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ సభ ఒక పెను మార్పులకు దారి తీసే అవకాశం ఉంటుందనే ఒక స్పష్టత మాత్రం మనకు కనిపిస్తా ఉంది. కొత్త తరం, కొత్త ఆలోచనలతో వచ్చే యువతకు సంబంధించి కావచ్చు, నాయకత్వానికి సంబంధించి కావచ్చు, ఎల్కతుర్తి సభ ఒక దిక్సూచిగా ఉంటుందన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహన అయితే ఈ వాళ్ళు జరిగినటువంటి ప్రెస్ మీట్ ద్వారా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఎండాకాలం కాబట్టి వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఇక్కడ నాయకులంతా పనిచేస్తా ఉన్నారు. 10 లక్షల వాటర్ బాటిల్స్, అదేవిధంగా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పి రవికాంత్, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ అనేది చిన్న విషయం కాదు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలందరూ కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. స్వచ్ఛందంగా కూడా అంటే అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం పైన అన్ని వర్గాల ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సభ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి అన్ని వర్గాలు కూడా అన్ని రకాల ప్రజలు కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. 15 నెలల సమయం అంటే చిన్న సమయం కాదు. ఇప్పటికే ఇవ్వాల్సినంత
సమయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినా ఇప్పటికీ వైఫల్యాల ప్రభుత్వంగానే మారిన పరిస్థితి. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చక ఇవాళ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మొదటి 6 నెలలు సంవత్సరం పాటు ప్రజలంతా వెయిట్ చేశారు. ఇచ్చినటువంటి హామీల మేరకు ఆ పథకాలన్నీ అమలవుతాయి. రైతులకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, వృద్ధులే కావచ్చు, అనేక వర్గాలకు సంబంధించినటువంటి తప్పండ వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాకు ఇది మేలు జరుగుతుందని ఆశించిన సందర్భంలో ఏ వర్గాన్ని కూడా ఇవాళ సంతోషంగా లేరని మనం చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే లక్షలాది మంది ప్రజలు తల్లి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వరంగల్లో చాలా సభలు జరిగిన ప్రాంతంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉంటుంది. ప్రకాష్ రెడ్డిపేట గతంలో ఉద్యమ కాలంలో చూసాము. లక్షలాది మంది తల్లి వచ్చిన సందర్భము ఈ సభకు కూడా అలా అంత పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడున్న అంచనా ప్రకారం 45 నుంచి 50 వేల వరకు బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, అన్ని వాహనాలకు సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి వాలంటీర్లు కూడా పెద్ద సంఖ్యలో 1500 నుంచి 2000 వరకు వాలంటీర్లు, వీళ్ళకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే క్రమం. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి, ట్రాఫిక్ సంబంధించినటువంటి వాటి నిర్వహణకు సంబంధించి కావచ్చు, సభా వేదిక దగ్గర ఎటువంటి పొరపాట్లు కావచ్చు, సభ విజయవంతం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తా ఉన్న పరిస్థితి. కేసీఆర్ ఊహించిన విధంగా ఈ సభను విజయవంతం చేయడానికి, జయప్రదం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఒక 35కి వచ్చి కృషి చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.